హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ వారం కూడా అంటే జూన్ 30 నుంచి జూలై 6 మధ్య కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. అవునండి. ప్రభుత్వ నిర్ణయాలు, కోర్టు తీర్పులు, మార్కెట్ ట్రెండ్స్ ఇవన్నీ మన నగరాన్ని, ఇక్కడి ప్రజల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయో కొంచెం లోతుగా చర్చిద్దాం. ఈ వీక్లీ అనాలిసిస్ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్. ఏజెంట్లు, బయర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ సరైన డిసిషన్స్ తీసుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే వాళ్ళ లక్ష్యం. అవును. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు లోకల్ న్యూస్ పేపర్స్ చూడొచ్చు. యాక్చువల్గా ఈ వారం మనం ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ని అనలైజ్ చేద్దాం. వీటి ప్రభావం మార్కెట్ పై తప్పకుండా ఉంటుంది. సరే, ముందుగా సాదా బైనామా విషయం. చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. 8.9 లక్షల మంది అప్లికెంట్స్ ఉన్నారు. నిజమే, ఇది చాలా కాలంగా నలుగుతున్న సమస్య. ప్రభుత్వం దీన్ని కొత్త భూభారతి చట్టంలో అయితే చేర్చింది. దీని ఇంప్లిమెంటేషన్ అంటే ఆ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ మాత్రం పూర్తిగా కోర్టు తీర్పుపై ఆధారపడింది. అంటే ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. అంతే. దాదాపు 20 లక్షల ఎకరాలకు సంబంధించిన విషయం ఇది. మొన్న రెవెన్యూ సదస్సులో వచ్చిన అప్లికేషన్లో కూడా దాదాపు 40% వీటి గురించే ఉన్నాయి అంటే ఆలోచించింది. అవునా, అంతుందా? సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. మహిళలకు, పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీలో రాయితీ ఇవ్వడని మంత్రి గారు అన్నట్టున్నారు. అవును, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఆలోచన చేశారు. ప్రస్తుతం ఎట్లా ఉందంటే పాత, కొత్త అపార్ట్మెంట్లకు ఒకే స్టాంప్ డ్యూటీ ఉంది. అవును. దాన్ని మార్చి మహిళా కొనుగోలుదారులకు, అలాగే పాత అపార్ట్మెంట్ కొనేవారికి కొంచెం భారం తగ్గించాలనేది ఉద్దేశం. ఇది అమలైతే ముఖ్యంగా రీసేల్ మార్కెట్ కు, బడ్జెట్ హోమ్స్ కు కొంచెం బూస్ట్ లాంటిది. మంచి విషయం. అయితే దీనిపై ఫైనల్ డెసిషన్ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. కూడా దృష్టి పెట్టినట్టుంది. హౌసింగ్ బోర్డ్ ల్యాండ్, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ సమ్మకం, ఈ వార్తలు చూశాం. అవును, హౌసింగ్ బోర్డు వాళ్ళు కూకట్పల్లి హైటెక్ సిటీ రూట్ లో ఒక 7.3 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ను ఈ ఆక్షన్ వేస్తున్నారు. దానికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఆ లొకేషన్ లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న బండ్లగూడ, పోచారం, గజుల రామారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ని కూడా సేల్ కి పెట్టారు. వీటి ద్వారా సుమారు 1000 కోట్లు వస్తాయని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 1000 కోట్ల? అది పెద్ద మొత్తమే. మరి ఇన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు ఇప్పుడు ఆశించిన రేటు వస్తుందంటారా? కండిషన్ కూడా చూడాలి కదా. అదే చూడాలి. గవర్నమెంట్ ప్రైజింగ్ ఎంత రియలిస్టిక్ గా పెడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. బట్ మార్కెట్లో కొంచెం మూవ్మెంట్ తేవడానికి ఇదొక ప్రయత్నం అన్నమాట. అలాగే హైకోర్టు నుంచి కూడా ల్యాండ్స్ కి సంబంధించి కీలకమైన ఆదేశాలు వచ్చాయి. అవును, శిఖం భూములు మెంచటగా ఏంటది కొంచెం చెప్తారా? బేసిక్ గా 2 విషయాలు. ఒకటి, శిఖం పట్టా భూములు అంటే చెరువు శిఖం ఏరియాలో ఉండే ప్రైవేట్ ల్యాండ్స్. అవి ప్రభుత్వానివి కాదు, ప్రైవేట్ వ్యక్తులవే అని హైకోర్టు క్లియర్గా చెప్పింది. ఓకే. కాళేశ్వరం ప్రాజెక్ట్ KLIP కింద ఇలాంటి భూములు మునిగిపోతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం రైతులకు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పింది. శిఖం సర్కారీ భూములు వేరు, శిఖం పట్టా భూములు వేరని తేల్చిందనమాట. అంటే ఆ క్లారిఫికేషన్ వచ్చింది. అవును. ఇక రెండోది, KLIP వల్ల మునిగిపోయిన భూములకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైట్. అంటే ఈ తీర్పుతో రైతులకు కొంత రిలీఫ్ దొరికినట్లే. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్ వైపు చూస్తే HMDA వాళ్ళు ORR చుట్టూ ఉన్న చెరువుల ప్రొటెక్షన్ కోసం స్టెప్స్ తీసుకుంటున్నారు. వాటి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫిక్స్ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ ఇస్తారట. అది చాలా ముఖ్యం. అవును, హైడ్రా కూడా యాక్టివ్ గా ఉందే. అల్వాల్లోని ఒక పార్కులో ఎంక్రోచ్మెంట్స్ తీసేశారు. చిన్న విషయమే అయినా అపార్ట్మెంట్లలో పోస్ట్మెన్లకు లిఫ్ట్ యాక్సెస్ ఇవ్వాలని GHMC చెప్పడం కూడా గమనించాలి. అవును, అది కూడా వార్తల్లో వచ్చింది. సరే, ఈ రోజు వార్తలు చూస్తే గవర్నమెంట్ పాలసీలు, కోర్టు డైరెక్షన్లు, మార్కెట్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. మరి ఈ వారం మొత్తం మీద చూస్తే ఇంకేం ముఖ్యమైన విషయాలు జరిగాయి? ఒక క్విక్ రౌండ్ అప్ లాగా. షూర్. క్లుప్తంగా కొన్ని మెయిన్ ట్రెండ్స్ చూద్దాం. ఒకటి, ల్యాండ్ రికార్డ్స్ ఇష్యూస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అవును, ధరణి సమస్యలు ఇంకా ఉన్నాయి. ధరణిలో క్యాన్సిల్ చేసుకున్న స్లాట్స్ కి ఏళ్ల తరబడి రీఫండ్స్ రాకపోవడం, కొన్ని వేల మంది రైతుల ఖాతాల్లో సర్వే నంబర్లు మిస్ అవ్వడం, భూదాన్ భూముల వివాదాలు ఇట్లాంటివి ఉన్నాయి. LRS ప్రాసెస్ స్పీడప్ చేయాలని కూడా ప్రభుత్వం చెప్పింది. ఓకే. 2, కన్స్ట్రక్షన్స్ అండ్ పర్మిషన్స్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద హైకోర్టు చాలా స్ట్రిక్ట్ గా ఉంది. వాటి ముందు వార్నింగ్ బోర్డ్స్ పెట్టమని కూడా సజెస్ట్ చేసింది. HMDA కొన్ని చోట్ల డెమాలిషన్స్ చేస్తుంది. అవునా? మరోవైపు HMDA బిల్డ్ నో పాలసీతో పెర్మిషన్స్ ఫాస్ట్ అయ్యాయి. రెవెన్యూ కూడా బాగా పెరిగింది. ఇంద్రమ్మ ఇళ్ల కోసం G+3 బిల్డింగ్స్ కట్టడానికి ల్యాండ్ ఐడెంటిఫై చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఎలిజిబిలిటీ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్స్ కూడా అవుతున్నాయి. అంటే అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మూడోది, మార్కెట్ డిమాండ్. ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్ స్పేస్లకు డిమాండ్ స్ట్రాంగ్ గానే ఉందని కాలియర్స్, వెస్టర్న్, CBRE రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి. అంటే రెసిడెన్షియల్ కొంచెం స్లో అయినా ఆఫీస్ స్పేస్ బాగుందన్నమాట. అవును, ముఖ్యంగా టెక్, BFSI, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల నుంచి లీజింగ్ బాగుంది. అంటే ఓవరాల్ గా చూస్తే ఒకవైపు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు, మరోవైపు డెవలప్మెంట్ ప్లాన్స్, ఇంకోవైపు మార్కెట్ రియాలిటీస్, ఇవన్నీ కలిపి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను నడిపిస్తున్నాయి. ఖచ్చితంగా. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ తగ్గింపు ప్రతిపాదన లాంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్, నీళ్లు, రోడ్లు, ఆ హ్యామ్ రోడ్లపై టోల్ ఉండదని కూడా మంత్రి గారు చెప్పారు. ఇవన్నీ పాజిటివ్ అంశాలు. అవును, మహేశ్వరంలో భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ల్యాండ్ రికార్డ్ ఇష్యూస్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కంట్రోల్ లాంటి ఛాలెంజెస్ ని ఎఫెక్టివ్ గా టాకిల్ చేయాలి. గుర్తుంచుకోండి, ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్. మరిన్ని వివరాలకు లోకల్ న్యూస్ పేపర్స్ చూడగలరు.